ప్రేమించానని వెంటబడ్డం, పెళ్లిన తర్వాత కట్నం కోసం వేధించడం, ఈ మధ్య ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కృష్ణా జిల్లాలో కలకలం రేపిన వరలక్ష్మి హత్యోదంతంలో ఇదే జరిగింది. ఈ కేసుని డీల్ చేసిన పోలీసులు 5గురిని అరెస్టు చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆమె హత్య జరిగిందని తేల్చారు పోలీసులు. తోడేళ్లన్నీ ఒక్కటయ్యాయి. అన్యాయంగా ప్రాణాలు తీశాయి. ప్రేమ పేరుతో నయవంచన. వీళ్లు రాక్షసుల కంటే క్రూరులు. కృష్ణా జిల్లా నాగాయలంకలో జరిగిన దారుణం మనందరినీ కలిచివేసింది. ఇక్కడ బుర్రం కులాల్లో కోడలు వరలక్ష్మిని ప్లాన్ ప్రకారం మర్డర్ చేయడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో భర్త వంశీ, అత్త నాగపుష్పవతి, మామ బ్రహ్మేశ్వరరావు, వంశీ యొక్క సౌజన్య, బావ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వరలక్ష్మి హైదరాబాద్ సెక్రటరియట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఆమెను ప్రేమించి 2 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు కెమెరామ్యాన్ వంశీకృష్ణ. అయితే పెళ్లైన తర్వాత భార్యపై అనుమానం పెంచుకున్నాడు. సెక్రటరియట్ లో ఆమెకు పరిచయాలున్నాయని శంకించాడు. అత్తమామలైతే కోడలు కట్నం తేలేదని వేధిస్తూ వచ్చారు. ఈ ముగ్గురితో పాటు వంశీ అక్క, బావ అందరూ కలిసి జూలై 4న వరలక్ష్మిని ఇంట్లోనే హత్య చేశారు. ఆమె నిద్రపోతుండగా మామ టవల్తో మొహాన్ని అదిమేశాడు. అత్త తాడుతో వరలక్ష్మి మెడకు ఉరి బిగించింది. అందరూ కలిసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. మృతదేహాన్ని యూరియా సంచిలో మూటకట్టారు. ఆ రాత్రి పంట కాలువలో పడేశారు. 15 రోజుల తర్వాత పొలంలో పూడ్చిపెట్టారు. ఆమె బట్టలు, నగల్ని అల్లుడు కుమార్కి ఇచ్చారు. ఆమె ఫోన్ ని కూడా పగలగొట్టేశారు. తద్వారా వరలక్ష్మి పారిపోయినట్లుగా సీన్ క్రియేట్ చేశారు. కోడలు కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్తగారి మీద, మామగారి మీద, ఆడబడుచుల మీద, ఆడబడుచు మొగుళ్ళ మీద, అందరి మీద అనుమానం ఉంది. అందరూ చేస్తే ఈ ఇంత అడవిలోకి ఎవరు వస్తారండి? మనిషి అనేవాడు ఒక్కడొస్తాడా? మనిషి అనేవాడు ఒక్కడొస్తాడా? అదే వాళ్ళ ఆడపిల్లకి జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ ఆడపిల్లకి జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? కనీసం అదే పోలీసులు కానీ స్పందిస్తే ఒక శవమైన ఈ కన్న తల్లి తండ్రులు చూసుకునేవాళ్ళు. కనీసం శవాన్ని చూసుకోవడానికి కూడా లేదు. అక్కడ బొనుకులు చూడండి, బొనుకులు చూడండి, అంత దారుణమైన పరిస్థితి. 3 నెలల తర్వాత ఈ కేసును ఛేదించిన పోలీసులు ఆమె వేసుకున్న నైటీ, కాలి మట్టెలు, జుట్టు ఆధారంగా వరలక్ష్మి మృతదేహాన్ని గుర్తించారు. ఆమె DNA, 6 నెలల బాలుడ్ DNAను ల్యాబ్ కి పంపించారు. ఆమెను వైర్ తీసుకుని మెడ బిగించి చంపినామని చెప్పి వాళ్ళు కన్ఫెషన్ చేయడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ ప్రకారమే నిన్న మొత్తం అంతా కూడా శవానిగా మొత్తం ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో శవం అంతా కూడా ఇది అయిపోయి బోన్స్ మాత్రం దొరికినాయి. దీన్ని కూడా DNA టెస్ట్ పంపిస్తున్నాము. అలాగే దీంతో వీళ్ళకి అత్తమామకు వాళ్ళ పెద్ద కూతురు సౌజన్య, అలాగే చిన్నల్లుడు విజయవాడలో ఉంటారు, ఇతను సహకరించినారు. అలాగే కొడుకు కూడా ఆ క్రైమ్ సీన్లో లేకపోయినప్పటికీ కూడా అతను హైదరాబాద్ లో ఉన్నాడు ఆ టైంలో టవర్ లొకేషన్ ప్రకారంగా. అయితే ఆ అమ్మాయిని వేధించడం జరిగింది. అత్త నాగపుష్పవతికి ఓ మేనకోడలు ఉంది. వంశీని ఆమెకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. వరలక్ష్మి వల్ల అది జరగకపోవడంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. వరలక్ష్మి తల్లిదండ్రులు పేదవారు. కూతుర్ని పెంచి పెద్ద చేశారు. నానా కష్టాలు పడి సెక్రటరియట్ లో ఉద్యోగం ఇప్పించారు. 25 ఏళ్లుగా ఆమెకు ఏ లోటు లేకుండా చేశారు. ప్రేమించానన్నాడు కదా అని వంశీకిచ్చి కట్టబెట్టారు. ఇంతా చేస్తే ఈ దుర్మార్గుడు ప్రాణాలు తీసేశాడు. ఈ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చాడు. అదృశ్యమైన కూతురు ఎప్పటికైనా కనిపిస్తుందనే ఆశగా ఉన్న వీళ్లకు వరలక్ష్మిని ఈ స్థితిలో చూసేసరికి గుండెలు బద్దలయ్యాయి. ఇక ఈ కుటుంబానికి మిగిలింది కన్నీళ్లే.